కర్నూలులో పోటాపోటీ ఉద్యమాలు జరుగుతున్నాయి. ఒకవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ పార్టీలు అరెస్టు చేయాలని ఆందోళన చేస్తున్నారు. మనతో మాట్లాడి కూడా చైర్మన్ సోమశెట్టి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఆందోళన ఎందుకు అసలు చేస్తున్నారు? ఇప్పుడు టౌన్లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రోజు రోజు రెచ్చగొట్టే మాటలు చేస్తున్నారు, అరాచకాలు చేస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళ మీద ఏదో ఒక భయభ్రాంతులు చేయాలా, నాయకులందరినీ భయభ్రాంతులు చేసి వైఎస్ఆర్ పార్టీ కుట్ర పన్నుతున్నారు. వాళ్ళే కొట్టుకోవడం, వాళ్ళే రౌడీ చేసుకోవడము, అవన్నీ మంత్రి టీజీ భరత్ వెనక ముండి నడిపిస్తున్నాడు పోలీసు వాళ్ళ చేత అని అంటున్నారు. భరత్ అలాంటి పనులు చెయ్యడు. ఎందుకు? ఆయన అటువంటి వ్యక్తి కాదు. తావు ఇవ్వడు. కార్యకర్తలు ఎవరో తప్పు చేసి అరుస్తాడు. ఎస్వి మోహన్ రెడ్డి, సిద్ధార్థ రెడ్డి వాళ్ళు అందరు రెచ్చగొట్టే మాటలు చేస్తున్నారు. కాబట్టి అనవసరంగా టీజీ భరత్ పేరు ఇక్కడ తేవడం, పోలీసు వాళ్ళు రెచ్చగొట్టి భరత్ ఎలా అన్ని కేసులు పెడతారు చెప్పినందుకు నిరసనగా ఎస్వి మోహన్ రెడ్డిని మరియు సిద్ధార్థ రెడ్డి వెంటనే అరెస్ట్ చేయాలి. 24 hours డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మడే చేయాలి. ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు. ఈ రోజు వరకు కూడా అల్లర్లు చేయాలని సృష్టిస్తున్నారు. ఇంకా మీ ఆటలు సాగవు. ఇలాగే అల్లర్లు చేసుకుంటూ పోతే ఇంకా టీజీ భరత్ ఏమో రేపటి నుంచి చూస్తారు. అది రానియొద్దండి. టౌన్ ప్రశాంతంగా ఉంది. టౌన్ ప్రశాంతతను గబ్బు లేపి నాశనం చేయొద్దండి. ఇది వైసీపీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు అధికార పార్టీ అని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అది ఒక తప్పుడు పార్టీ. మేము తప్పుడు కేసులు పెడతాం ఆ పార్టీ మీద. వాళ్ళు చిన్నప్పటి అందరూ రౌడీజం చేస్తున్నారు. వాళ్ళు మా పార్టీ నాయకుడు ఎక్కడన్నా చూపించారు రౌడీ చేసేది సృష్టించేది వాళ్ళే, కొట్టుకునేది వాళ్ళే. వాళ్ళు అనవసరంగా వాళ్ళు కొట్టుకొని వాళ్ళు తీసుకుపోయి టీజీ భరత్ పేరు చెప్తారు. కుట్ర పన్నుతున్నారు. అంటే టౌన్ను అరాచకం చేయాలని చూస్తున్నారు. ఒక కుట్ర జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకుంటే పోటాపోటీ ఉద్యమాలు జరుగుతున్నాయి. తప్పుడు కేసులు మేము పెట్టడం లేదు. అదేవిధంగా వైసీపీ పార్టీ చేసే అరాచకాల మీద కేసులు నమోదవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగా వైసీపీ క్యాడర్ రెచ్చగొట్టేటువంటి ఎస్ మోహన్ రెడ్డితో పాటు సిద్ధార్థ రెడ్డి మీద కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేయబోతున్నారు టీడీపీ నాయకులు. ఇది కూడా తాయపరిచి విడుదల చంద్రశేఖర్ హుస్సేన్, కర్నూలు.